బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఎవరైతే నిరంతరము ఆ హనుమంతుణ్ణి స్మరిస్తారో వారికి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యము మరియు సోమరితనం లేకపోవటం, మంచి వాక్చాతుర్యము కలుగుతాయి. మనందరికీ జీవితంలో ఒక్కొక్కసారి సమస్యలు, విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అవి మనల్ని మన లక్ష్యం చేరుకోవటానికి కావలసిన విధంగా సన్నద్ధం చేసి బలోపేతులుగా చేయటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే మన సుందరాకాండ కథలో హనుమంతుని కార్యదక్షతను, బుద్ధి కుశలతను పరీక్షించటానికి మరో విఘ్నం, సమస్య ఎదురొస్తుంది. మైనాక పర్వతం ఇచ్చిన ఆతిథ్యాన్ని తిరస్కరించి క్షణకాలంలో ఆ ప్రదేశాన్ని హనుమంతులు వారు దాటిపోయారు. యోజనాల కొద్దీ ప్రయాణం చేసినా కూడా అలుపెరగకుండా సముద్రాన్ని దాటి లంకానగరాన్ని చేరుకోవటానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా అక్కడ ఉన్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులకు రామకార్యం మీద వెళ్తున్న హనుమంతుల వారి బాహుబలం తెలిసింది. వారందరూ ఎంతో గొప్పదైన రామకార్యం మీద వెళ్తున్నటువంటి వాయునందనుని బుద్ధి కుశలతను కూడా పరీక్షించదలుచుకున్నారు. ఆ సమయంలో వారు నాగమాత సురసను పిలిచి, ఈ దారి వెంబడి సముద్రం మీద హనుమంతుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన బల పరాక్రమాలను, బుద్ధి కుశలతను, సమయస్ఫూర్తిని మేమంతా తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. అందువలన నీవు క్షణకాలం పాటు అతనికి విఘ్నాన్ని కలిగించు అని ఎంతో గౌరవపూర్వకంగా నాగమాతను అడుగుతారు. నాగమాత సురసాదేవి వారి కోరిక మేరకు వికారమైన, వికృతమైన రాక్షస రూపాన్ని ధరిస్తుంది. అప్పుడు మార్గమధ్యంలో హనుమంతులు వారిని అడ్డగించి ఈ విధంగా పలుకుతుంది: ఓ వానరోత్తమా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు కనుక నేను నిన్ను తినివేస్తాను, నీవు నా నోటిలోకి ప్రవేశించుము అని అంటుంది. దానికి ఏమాత్రమూ భయపడకుండా హనుమంతుడు ప్రసన్న వెదనంతో సురసతో ఈ విధంగా పలుకుతాడు: తండ్రి మాట జవదాటని దశరథ తనయుడు శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణునితోటి, భార్య సీతాదేవితోటి కలిసి వనవాసంలో ఉన్నారు. మారీచుడు మాయలేడి రూపంలో రాగా రావణాసురుడు ఆ సమయంలో సీతాదేవిని అపహరించుకొని వెళ్లారు. రాముని ఆదేశాన్ని అనుసరించి మా సుగ్రీవుల వారి ఆజ్ఞ మేరకు నేను సీతాన్వేషణకై వెళ్తున్నాను. ఓ సురసా, నీవు కూడా రామరాజ్యంలోనే నివసిస్తున్నావు. ఆయన త్రిలోక ప్రభువు కనుక నీవు కూడా ఈ రామకార్యానికి సహాయం చెయ్యి. లేదా నేను సీతాదేవి యొక్క కుశలవార్తను శ్రీరాముల వారికి చెప్పి తిరిగి నీ వద్దకు వస్తాను అని ఆంజనేయస్వామి పలుకుతారు. ఇన్ని మాటలు వద్దు, ఎవరూ నన్ను కాదని నన్ను దాటి ముందుకు వెళ్ళలేరు, ఇది నాకు దేవతలు ఇచ్చిన వరం అని ఆ రామభక్తుని ముందు నిలిచిన సురస బిగ్గరగా తన నోటిని తెరిచి పలుకుతుంది. అప్పుడు వాయుపుత్రుడు ఇదంతా నన్ను ఎవరో పరీక్షిస్తున్నారని భావించి సమయస్ఫూర్తితో కాలయాపన చెయ్యకూడదని ఆలోచించి ఈ విధంగా అంటాడు: నేను నీ నోటిలోనికి వెళ్ళాలంటే నీ నోటిని బిగ్గరగా తెరువుము అని సురసతో పలికి ఆంజనేయస్వామి 10 యోజనాల వెడల్పు, 10 యోజనాల ఎత్తుకు పెరుగుతారు. అప్పుడు అత్యంత శక్తివంతురాలైన సురస కూడా తన నోటిని 20 యోజనాలకు పెంచుతుంది. అప్పుడు హనుమంతుల వారు 30 యోజనములకు తన శరీరాన్ని పెంచగా సురస తన నోటిని 40 యోజనాలకు పెంచుతుంది. ఈ విధంగా ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీపడి సురస తన నోటిని 100 యోజనాల విస్తీర్ణానికి పెంచుతుంది. అప్పుడు బుద్ధిశాలి మా హనుమయ్య సమయస్ఫూర్తితో తన శరీరాన్ని అంగుష్ట మాత్రానికి చేసి వెంటనే సురస నోటిలోకి ప్రవేశించి చిటికెలో బయటికొచ్చేస్తారు. అప్పుడు హనుమ సురసతో, ఓ దాక్షాయిని, నీకు నమస్కారము. నేను నీ నోట ప్రవేశించింది కదా, ఇంకా నన్ను సీతాదేవి వద్దకు వెళ్ళటానికి అనుమతించు. నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం కూడా నెరవేరింది కదా అని పలికెను. గ్రహణం విడిచిన చంద్రుడిలాగా తన నోటి నుంచి బయటికి వచ్చిన వానరోత్తముడైన హనుమంతుణ్ణి చూసిన సురస తన నిజరూపాన్ని ధరించి ఈ విధంగా పలుకుతుంది: ఓ వానరశ్రేష్ఠ, రామకార్యసిద్ధికై హాయిగా వెళ్ళు. సీతామాతను మహాత్ముడైన శ్రీరాముని వద్దకు చేర్చుము. కష్టసాధ్యమైన శ్రీరామ కార్యాన్ని నెరవేర్చటానికి నీవు సిద్ధపడ్డావు. నీకు మా అందరి ఆశీర్వచనాలు, సహకారాలు ఉంటాయని సురస పలుకుతుంది.
ఈ కథ మనకు ఎక్కడ బాహుబలాన్ని ఉపయోగించాలో, ఎక్కడ ధైర్య సాహసాలను ప్రదర్శించాలో, ఎక్కడ సమయస్ఫూర్తిని ఉపయోగించాలో తెలియచేస్తుంది. హనుమంతుల వారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి తమ రామకార్యాన్ని విఘ్నం కలగకుండా ముందుకు సాగిపోయారు. మన లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు, విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటి దగ్గర ఆగిపోయి, ఇంద్రియ నిగ్రహం కోల్పోయి, ఆ సమస్యలకి ఎక్కువ విలువనిచ్చి అక్కడే ఆగిపోతే మన గమ్యాన్ని చేరుకోలేము. సమయస్ఫూర్తితో ఆలోచించి మన లక్ష్యం దిశగా సాగిపోవాలే తప్ప మధ్యలో వచ్చే అనవసరమైన విషయాల్లో తలదూర్చి కాలయాపన చెయ్యకూడదు అని ఈ సుందరాకాండ కథ మనకు తెలియచేస్తుంది. నేటి యువత ప్రతి చిన్న విషయానికి ఆవేశపడకూడదని, ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఇబ్బంది పడకూడదని, కొన్నిసార్లు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని సమయస్ఫూర్తితో మన లక్ష్యాన్ని సాధించాలనే సందేశాన్ని ఈ సుందరాకాండ కథ మనందరికీ తెలియచేస్తుంది. Like, share, subscribe to Sundara Kasepu.